ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. నేను ఈ 2-3 ఎపిసోడ్స్ ఆవిడని కలిసిందే అంత 1 month క్రితం కలిశాను ఫస్ట్ టైం నా జీవితంలోనే. అంతవరకు వినీల గారంటే ఏదో యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసాం, ఏవో మధ్య మధ్యలో వివాదాలు అవి అయ్యాయి, అప్పుడు తెలుసు. కానీ నేను ఇప్పుడు చూసి ఎక్కడ అలర్ట్ అయిపోయానంటేనండి, నేను ఎప్పుడు ఆ హెల్దీ స్నాక్ ఆప్షన్స్ నా బ్యాగ్లో పెట్టుకునే బయలుదేరుతున్నా. ఎప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు ఆకలేస్తుందో తెలియదు కదండి, అప్పుడు ఏం చేస్తాం, ఆపేసి అక్కడ ఓకే ఈ స్వీట్ షాప్ ఉందా, ఓ సమోసా పట్టరా బాబు అంటాం. మనం దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటాం అంటే, సమోసా ఉంది, బంగాళదుంప హెల్దీ, అందులో పైన ఫ్రెష్గా చేశాడు, బాగా వేడివేడిగా ఉంది, ఫ్రెష్ ఫుడ్గా తింటున్నాను అనిపిస్తుంది. సో అక్కడి నుంచి స్లోగా అలాగే కదండి బిల్డ్ అవుతుంది. అంటే రోజు తినొద్దు కానీ అప్పుడప్పుడు తినొచ్చు, అప్పుడప్పుడు ఫన్ ఆఫ్ కోర్స్. కానీ నేను అనేది ఆత్రంగా ఆకలేసినప్పుడు అది ఆప్షన్ కాకూడదంట. ఇష్టంగా కావాల్సినప్పుడు ఆప్షన్ అవ్వచ్చు, కానీ ఆత్రంగా ఆకలేస్తే. సమోసా కన్నా బజ్జీలు కొంచెం హెల్దీ, ఆయిల్ ఉంటది కానీ శనగపిండి కాబట్టి కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఈసారి మిరపకాయ బజ్జీలు తినమంటారు అయితే, నా ఫేవరెట్. అంతే. మా అత్తయ్య కీరా నేను తీసుకొచ్చి ఎవరు తినక పడేసేదాన్ని, ఫ్రిడ్జ్లో పెట్టిన రోజులు పెట్టి, నీ డైట్ ఏమో కానీ కీరాస్ చాలా తింటున్నావు, అసలు వేస్ట్ చేయట్లేదు అనేది. ఇప్పుడు అత్తయ్య చూసి మొత్తం ప్రౌడ్ అయితే అయిపోయారు కదా. అత్తయ్య ఇంకా చూడలేదు, మా మామయ్య నిన్న వచ్చారు, రాగానే ఏమన్నా టెన్షన్ పెట్టుకున్నావా, ఎందుకు సన్నగా అయ్యావు అని అడిగారు. యాక్చువల్గా తనకి తెలియదు నేను డైట్ స్టార్ట్ చేశాను, తీసుకుంటున్నాను అని. బాగున్నానా, ఇలా ఉంటే బాగున్నానా, బిఫోర్ బాగున్నాను అంటే ఇలానే బాగున్నావు, స్టిల్ ఇంకా లావుగా కనిపిస్తున్నావు, ఇంకొంచెం దగ్గు అని చెప్పారు. మంచిగా మోటివేషన్ ఇచ్చారు. డెఫినెట్ గా మీరు ఐడియల్ వెయిట్ మీకు తెలుసు, మీ డాక్టర్ గారికి తెలుసు, వినీల్ గారికి తెలుసు. మీరు ఇప్పుడు బాగున్నారు, అప్పుడు కూడా బాగున్నారు, కానీ లోపల బాగాలేరు, ఇప్పుడు బాగున్నారు లోపలగా. అది మెయిన్ ఇంపార్టెంట్. సో వినీల్ గారు, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ రాధిక గారిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కన్విన్సింగ్ హర్ టు. నేను చెప్పాను ఏం కన్విన్స్ చేయలేదు, అడిగారు నన్ను ఎలా ఇస్తారు అంటే తనే ముందుకు వచ్చింది, నా ఛానల్లో ఇచ్చారు. సో నేను అడిగాను అప్పుడు. అదే అంటే మేము అడగంగానే మీరు, నాకేంటంటే నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ డౌట్ తోటే పిలిచా. ఏమనంటే, ఏమిటి డైట్ టిప్స్ చెప్తే తగ్గిపోతారు అలాగా అని, అంత ఈజీయా అని. బట్ వెన్ ఐఎమ్ హియరింగ్ డెఫినెట్లీ ఐ థింక్ చాలా ఈజీనా. 2 months లో ఇంత తగ్గొచ్చా అని నాకు హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కష్టం అనిపించింది. సో లైఫ్ స్టైల్ అలవాటు అయ్యాక ఇంత ఈజీగా నేను తగ్గాను, నేనైనా 11 kgs తగ్గింది. సమ్ టైమ్స్ నాకు నమ్మాలనిపించట్లేదు ఇంకా. రాధిక, చాలా మంది ఏమన్నారంటే, ఇప్పుడు వినీల గారు ఇచ్చింది తగ్గడానికి రెసిపీస్ ప్లస్ మీ డైట్ ప్లాన్, ఇన్ని క్యాలరీస్ తినండి, ఇలా తినండి అని చెప్పి, ఏమన్నా ఇంజెక్షన్స్, పౌడర్స్, ఇంకా మెడిసిన్స్ ఏమన్నా రాసిచ్చారా? అసలు ఏమీ బయట ఎవరో చెప్పారు అట్లా ఏమీ లేవు. నన్ను అడిగారు మా రిలేటివ్స్. నేను యాక్చువల్గా సడన్గా వెయిట్ లాస్ అవుతే వీళ్ళకి ఏదో డిసీజ్ ఉంది, సన్నగా అయ్యారు అనే ఒక టాక్ వస్తుంది, ఆ మాట మనకెందుకు అని చెప్పేసి నేను వెయిట్ లాస్లో ఉన్నాను, స్పార్కిల్లో జాయిన్ అయ్యాను, వెనిలా మేడం డైట్ తీసుకుంటున్నానని అందరికీ చెప్పేశాను పబ్లిక్గా. ఏమన్నా అనుకోని వాట్ ఎవర్, ఐ డోంట్ నో, బట్ నేను చెప్పేశాను. చెప్తే వాళ్ళు అడిగారు, ఏమైనా పౌడర్స్ ఇస్తారా, టాబ్లెట్స్ ఇస్తారా, మన ఫుడ్డేనా, కంప్లీట్ వేరేనా, మరి కొన్ని రెసిపీస్ మాకు షేర్ చేయొచ్చు కదా, మేము తగ్గుతాం కదా, ఇలా అడిగితే నేను చెప్పాను అలా ఉండదు, నాకు పిసిఓడి ఇష్యూ ఉంది, సో దాని రిలేటెడ్ ఉంటుంది, నా వెయిట్ నా బిఎంఐని చూసుకొని ఇస్తారు, మీరు తీసుకున్న ఉండదు రిజల్ట్ అని చెప్పాను. ఇంక మేడం ఎలాంటి ఇంజెక్షన్స్, ఫస్ట్ నేను స్టార్ట్ అయ్యిందే అది కనుక్కొని స్టార్ట్ అయ్యాను. ఏం పౌడర్స్, ఏం ఇంజెక్షన్స్, ఏం టాబ్లెట్స్ ఇవ్వరు. సమ్ డైట్స్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు, ఇంత ఫుడ్డే తినండి, వీటితో పాటు ఈ విటమిన్స్ టాబ్లెట్స్ వేసుకోండి. ఇంకా టాబ్లెట్స్ ఎందుకు, మన ఫుడ్లో అన్ని విటమిన్స్ ఉంటాయి కదా. మేడం రీసెర్చ్ చేసి, నిద్ర రావాలి, గుమ్మడి గింజలు, పిస్తా, గుప్పడి పిస్తా తినండి. డైట్లో గుప్పడి పిస్తాలు ఉంటాయా మేడం? ఎవరు ఉండవు. మీకు ఆకలిగా ఉంటాయి, నిద్ర పట్టకపోతే గుప్పడి పిస్తా తినండి, డేట్స్ తినండి, స్వీట్ కార్న్ తినండి, ఇలా చెప్పేది పల్లి పట్టి తినండి. అంటే స్వీట్ క్రేవింగ్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి కదండి. మీరు అంటే అంత అలవెన్స్ ఇచ్చారు కాబట్టి ఇది అందరికి జనరంజకంగా ఉండే డైట్ ప్లాన్. అంటే సమ్ అనిపించేది, మన పెద్దలు ఇట్లా వామిటింగ్ వచ్చినట్టున్నా సొంటి కాఫీ తాగండి, హెడేక్ ఉన్నా తగ్గుతుంది, ఇలాంటి రెసిపీస్ అన్ని మన ఇండియాలో మనకు అన్ని తెలిసి మనం కరెక్ట్ యూటిలైజ్ చేస్తలేము అనే ఒక బాధ ఉండేది నాకు సమ్ టైమ్స్. కొన్ని మేడం అవన్నీ రీసెర్చ్ చేసి మన ఫుడ్తోనే అన్ని కవర్ చేసుకోవచ్చు అని నేను టెస్టిమోనియల్స్ చూసాను మేడంవి చాలా. షుగర్
షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, థైరాయిడ్ లెవెల్స్ తగ్గుతున్నాయి, పీరియడ్స్ రెగ్యులర్స్ వస్తున్నాయి. చాలా చాలా మంది ఇచ్చారు, చాలా మందివి చూశాను. సో నేను తీసుకోవాల్సిన డైట్ ఇదే కరెక్ట్, నేను వెయిట్ చేసైనా అమౌంట్ కట్టి తీసుకుంటాను అని డిసైడ్ అయ్యాను. నేను యాక్చువల్గా ఎప్పుడో ఆగస్ట్లో సంథింగ్ అలా లాస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి, మనీ లేక నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు జూలైలో ఇంత చక్కగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. వెన్నెల గారు చాలా అమేజింగ్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు. అంటే who are benefiting from this. 11 kgs తగ్గాను మేడం దగ్గర. పెరుగు పచ్చడి ఆంటీ 40 kgs, ఇంకొకరు 20 kgs, 25 kgs. ఈరోజు గురు పౌర్ణమి కదా, నాకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు పంపించారు. పెరుగు పచ్చడి ఆంటీ అంటే పెరుగు పచ్చడి ఆంటీ, ఆవిడ పేరే పెరుగు పచ్చడి ఆంటీయా? గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా గురువు మీరే కాబట్టి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా పిల్లలకు కూడా గురువు మీరే. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ గురు పౌర్ణమికి నేను మీకు ఇలా ఎందుకు విష్ చేసి చెప్తున్నానంటే, చిన్నప్పుడు మాకు మా అమ్మ తర్వాత సెకండ్ గురువు మా టీచర్ గారు. ఆ తర్వాత నాకు ఒక వయసు వచ్చి నాకు ఆయుష్ని పోసి మంచి ఆరోగ్యాన్ని, ఒక డిసిప్లిన్ని నేర్పించిన, నాకు మంచి హెల్దీ డైట్ ఇచ్చి నా ఫ్యామిలీ మొత్తం ఒక మంచి వాతావరణంలో ఉన్నట్టు కారణం నా ఆరోగ్యం, నాకు ఆయుష్ అన్ని పోసిన మా వెన్నెల మేడంకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. టోటల్ డిసిప్లైన్ గా ఉండి మంచి మీ స్టూడెంట్లు మీ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో సంతోషంగా పచ్చగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ అండి, వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ. టుడే ఐ గాట్ ఐ థింక్ 10 వాయిస్ నోట్స్. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండి నన్ను దీవిస్తారు. అంతే కదా, మీరు ఇచ్చిన ఒక పెద్ద ఒక మూల మాస్టర్ కి ఇచ్చేసారు టు హెల్త్ అండ్ హ్యాపీనెస్. నేను ఇచ్చే కీ డైట్ కాదండి, నేను తగ్గించేది ఒక ఎత్తు అయితే మెయింటైన్ చేపిస్తాను చూడండి తింటూ. దట్ ఈజ్ మై యాక్చువల్ కీ. అది అందరూ తెలుసుకుంటే డెఫినెట్ గా వెనిలా స్పార్కిల్ కి 3 months ఓకే తను చెప్పింది కళ్ళు మూసుకొని చేద్దాం అని వచ్చేయచ్చు. ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ ఇన్స్పైర్డ్ రాధిక మీ స్టోరీ విని అండ్ ఈ పెరుగు పచ్చడి ఆంటీ గారి ఆవిడ ఎక్స్పీరియన్స్ విని. సో విషింగ్ యూ హెల్త్, హ్యాపీనెస్. వెన్నెల గారు చాలా యూ డూయింగ్ సమ్ అమేజింగ్ వర్క్. బికాస్ ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అఫ్ కోర్స్ మీకు అది మీరు ప్రొఫెషనల్గా మీ ప్యాషన్గా దాన్ని ఎంచుకున్నారు. చాలామందికి ఆరోగ్యాలు మౌలిక విషయాల్లో బాగుపడితే ఆ తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే మాట్లాడుతున్నామో అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం, ఏమేమి డిసీజెస్ వస్తాయి డైట్ దెబ్బతింటే అని చెప్పి. బట్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ రాధిక అండ్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల గారు. థ్యాంక్ యూ రాధిక అండ్ థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా అంటే వెయిట్ లాస్ అన్నది ఎంతవరకు అవసరం, మీ ఇంటర్నల్ ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలించుకుని డాక్టర్ సలహాలు తీసుకోండి. అట్ ద సేమ్ టైం డయట్, లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే.